అన్నదాత సుఖీభవ అన్న పథకం ద్వారా మూడో విడత అమౌంట్ అయితే రైతుల అకౌంట్ జమ చేయడం జరిగింది. సో మీకొచ్చినాయండి? మాకు ఆ రోజునే చంద్రబాబు గారు మీటింగ్ జరుగుతుండగానే ఆ సమయంలోనే అందరికీ పడినాయి. 90% రైతులకి, 99% రైతులకి ఆ సమయంలోనే పడినాయి అందరికి కూడా. 4,000 మోడీ గారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే 2,000 రూపాయలు అందరికీ 6,000 రూపాయలు పడటం జరిగింది. సో ఈ వచ్చిన అమౌంట్ ఏదైతే ఉందో మీకు ఎలా ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? రైతుకి ఇది చెమటోడ్చి కష్టపడే రైతుకి ఇది ప్రభుత్వం, చంద్రబాబు గారు కూటమి ప్రభుత్వం ఈ రైతుకి సాయం చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన ఈ నిధి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రైతులకి ఇది ఒక ధైర్యాన్ని ఇవ్వడానికి, మేము రైతుకి సపోర్ట్గా ఉన్నాం అని చెప్పడం కోసం, పెద్ద సాయం కాకపోయినా రైతుకి మేము సపోర్ట్గా ఉన్నామని చెప్పడమే ఈ ప్రభుత్వం యొక్క ధ్యేయం. అదేవిధంగా అనుకున్న ప్రకారం ఈ 3 విడతలతో ఇచ్చి ఈ ప్రభుత్వం మొదటిసారి 20,000 రూపాయలని ఇవ్వడం జరిగింది. రైతులందరూ కూడా దీంతో చాలా సంతోషంగా ఉన్నారు. ఇది ఇది వాస్తవం. అయితే గతంలో చూసుకుంటే గనక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ నిధులైతే ఏవైతే ఉన్నాయో అది వైసీపీ ప్రభుత్వం మేము ఇస్తున్నాము రైతులకి అని చెప్పి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకున్న పరిస్థితి. సో ఇప్పుడు కూడా ఇదే స్టంట్ యూజ్ చేస్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులు మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన నిధులు కానివ్వండి, వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ సరే అందుబాటులో లేకుండా చేస్తారు. రైతులు మోసపోతుందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎరువులు కానీ, విత్తనాలు కానీ రైతులకు పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వం ఈరోజు రైతులకి డిమాండ్ ఆధారిత పంటలు వేయాలని చెప్పి అదే ఉద్దేశంతో ఉంది. అలాగే వాళ్ళు చెప్పేవన్నీ అవాస్తవాలు, అబద్ధాలు కూడా. అవి ఏంటంటే, ఆ రోజున చంద్రబాబు గారు మొట్టమొదటిసారి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ అనే దాన్ని తీసుకొచ్చి, మైక్రో ఇరిగేషన్ అనేది తీసుకొచ్చి ఆయన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో చూపించారు. అది దాన్ని అంతకుముందు 90%, 70%, 50% సబ్సిడీతో రైతులకు ఇవ్వడం జరిగింది. అదే ఆ రోజున వాళ్ళు 2019 నుంచి 2024 వరకు ఒక్క రైతుకు కూడా వాళ్ళు సబ్సిడీ రూపంలో ఇవ్వలేదు. దాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. అలాగే ఈ రోజున మళ్ళీ తిరిగి దాన్ని మళ్ళీ విస్తృతంగా రైతులకి సబ్సిడీ రూపంలో అందించడం జరుగుతుంది. అట్లాగే ఇంకా వివిధ రకాలైన పనిముట్లు కానీ అన్నింటినీ అందించడం జరుగుతుంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్య ఎక్కువైనాయి. రైతులు సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల వాళ్ళు ఆత్మహత్య చేసుకోమంటున్నారు. వాళ్ళ పంటకి రావాల్సిన గిట్టుబాటు ధర కూడా రావట్లేదు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ వరి పంటని చూసుకుంటే వాళ్ళు కొన్ని నెలలు, సంవత్సరాల తరబడి కూడా ఈ సంవత్సరం పండించిన పంటకి 9 నెలలు, 12 నెలలు, 13 నెలల తర్వాత కూడా డబ్బులు పడలేదు వాళ్ళకి. రైతుకి అందలేదు. ఈ రోజున 24 గంటలు, 5 గంటలు, 6 గంటల్లోనే ధాన్యం ఎత్తిన 5-6 గంటల్లోనే వాళ్ళకి ఇంటికి తిరిగి రాకముందే వాళ్ళకి ధాన్యం డబ్బులు పడటం జరుగుతుంది. అది ఈ రాష్ట్రంలో, దేశంలోనే ఎక్కడా కూడా ఇంతవరకు జరగని పని. ఆ రకంగా రైతులను ఆదుకోవడం జరుగుతుంది. ఎక్కడా కూడా రైతు అనేది ఆత్మహత్యలు అనేది జరగట్లేదు, ఎక్కడా జరగలేదు. ఇది అవాస్తవమైన విషయం. ఆ వైసీపీ వాళ్ళు అబద్ధాలు చెప్పడం కానీ, ఆ సాక్షి పేపర్ చేసే అబద్ధాలతో వాళ్ళు జనాల్ని మభ్యపెట్టాలని, వాళ్ళు ఎప్పుడు కూడా ఈ రోత మాటలు ఆ వైసీపీ వాళ్ళు చేసేవి ఇది వాస్తవం, అలాగే చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరు కూడా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన విధానం చూసుకుంటే కనుక గతంలో 14-19 టైంలో కూడా కొత్త టెక్నాలజీ డ్రిప్ ఇరిగేషన్ అని, లేకపోతే తుంపర సేద్యం అని, లేకపోతే మోటార్లని, అటు ఆక్వా కానివ్వండి, ఇటు వ్యవసాయం కానివ్వండి, అనేక రకాల కొత్త టెక్నాలజీ తీసుకొచ్చి ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చూసుకుంటే కనుక ఈ 24 తర్వాత కొత్తగా డ్రోన్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ ఫెర్టిలైజర్ అయితే ఉన్నాయో ఎరువులు చల్లడానికి కానీ, మందులు కొట్టడానికి డ్రోన్లు తీసుకొచ్చారు, కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారు. సో ఏ విధంగా రైతులకి ఉపయోగపడతాయి అంటారు? డ్రోన్ టెక్నాలజీ అనేది రైతుకి ప్రతి పంటలో కూడా అతి తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో తొందరగా స్ప్రేయింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేది. అది 10 లక్షల రూపాయలు, 15 లక్షల రూపాయల డ్రోన్ కూడా 50% సబ్సిడీతో రైతులకి అందించడం జరుగుతుంది. ఆ విధంగా రైతులకి ఎంతో మేలు చేసే విధంగా రైతుని టెక్నాలజీ వైపు తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో చంద్రబాబు గారు ముందు చూపు ఆలోచనతో ఈ డ్రోన్ వ్యవస్థ కానీ, డ్రిప్ ఇరిగేషన్ కానీ, మైక్రో ఇరిగేషన్ కానీ, ఇంకా డిమాండ్ ఆధారిత పంటలు పండించాలనే దాని మీద కానీ, ఇవన్నీ కూడా ఒక కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇది ఈ రోజున రైతులకి ఒక వరం. కూటమి ప్రభుత్వం అనేది ఇది రైతు ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం.
అన్నదాత సుఖీభవ అని మూడో విడత కార్యక్రమం మొన్న 2 రోజుల క్రితం జరిగింది కదా! మీకు అమౌంట్ వచ్చినాయండి? వచ్చాయి. ఎంతసేపట్లో వచ్చింది? జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లోనే పడ్డాయి. అక్కడ రిలీజ్ అవ్వంగానే వెంటనే పడిపోయాయి. అది ఏమంటే వాళ్ళు అక్కడ మనం టీవీలో చూడటం, అందరికి వచ్చినాయా రాలేదని చంద్రబాబు గారు అడగటం, అది మనం అందరం ఫోన్లో చూసుకోగానే రైతు సోదరులు మేము అందరం కలిసి నందిగామలో వెళ్ళడంలో అక్కడ ప్రోగ్రాం, ఆ ప్రోగ్రాంలో ప్రతి ఒక్కళ్ళు అందరూ రైతులను అందరిని ఆహ్వానించాం. రైతు సోదరులు అందరూ చూసుకున్నారు. చంద్రబాబు గారు అక్కడ చెప్పటం, ఇక్కడ మేము ఫోనుల్లో చూసుకోవటం జరిగింది. అందరూ ఆనందించారు. రైతుకి ఇది చాలా ఆసరాగా ఊరటగా ఉంది. గవర్నమెంట్ అనుకున్న ఆరు ఆరు సూత్రాల్లో అన్ని సూత్రాలు అన్నీను ఇచ్చిన అభయాలన్నీ నెరవేర్చుకున్నారు. అదే గతంలో చూసుకుంటే కనుక అన్నదాత సుఖీభవ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇచ్చే 7,000 ఉన్నాయో అది మేమిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పిన పరిస్థితి కదా! ఇప్పటికి ఎలా ఉంది మీకు? అప్పుడు ఇస్తామని చెప్పారే తప్ప ఇవాళ మొండి చేయి చూపించారు. అందరికీ రాలేదు. అమ్మఒడి అన్నారు. అమ్మఒడి కూడా అందరికి రాలా, కొందరికే వచ్చింది. ఆనాడు ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానన్నాడు. అందరికీ అమ్మఒడి ఇవ్వాల, ఒక్కడికే ఇచ్చాడు. ఈనాడు చంద్రబాబు గారు గవర్నమెంటు అన్న వాళ్ళందరికీ, ఉన్న వాళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరు, ముగ్గురుంటే ముగ్గురికి కూడా అమ్మఒడి కాకుండా తల్లికి వందనం ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి. అంటే ఈ రైతు విషయం చూసుకుంటే కనుక గతంలో 7,200 ఎంత చిల్లర ఇచ్చేవారు, ఇప్పుడేమో 20,000 దాకా వస్తున్నారు కదా! అంటే ఏ విధంగా ప్రభుత్వం రైతులకి అండగా ఉందంటారు? ఏ ప్రభుత్వం? ఇప్పుడు ఆనాడు ప్రభుత్వం మాటలతో పని జరిపింది. ఈనాడు ప్రభుత్వం చేతలతో చెప్పి చూపించింది. 20,000 ఇస్తాం, అన్నదాత సుఖీభవ అని 20,000 ఇస్తామన్నారు. 20,000 ఇచ్చారు. అది చంద్రబాబు గారి పనితనం. రైతుకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవటం, రైతుకి ఆసరాగా నిలబడటం, ఇది చేతల్లో చెప్పి ధైర్యాన్ని నింపినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. మీరేమో చంద్రబాబు నాయుడు రైతులకు ధైర్యం ఇస్తా ఉంటా అంటున్నారు. కానీ అటు చూసుకుంటే కనుక మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే రైతులు సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, వాళ్ళకి కావాల్సిన ఎరువులన్నీ కూడా, విత్తనాలన్నీ కూడా సమానంగా అందినాయి అని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నారు. రైతుకి వెన్నుపోటు పెడిచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైసీపీ ప్రభుత్వం. ఆనాడు మందులు లేవు. తెలుగుదేశం ప్రభుత్వంలో జింకు, బోరాన్, పట్టాలు, పవర్ స్పేర్లు, ట్రాక్టర్లు అన్నీ ఇచ్చి ఆదుకున్న గవర్నమెంట్ అది. కనీసం రైతుకి తడిసి ధాన్యం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మొలక శాతం ఉంది. ఆ మొలక వచ్చిన గింజలను కూడా చంద్రబాబు ప్రభుత్వంలో కొన్నారు. వీళ్ళు రైతుని ఇబ్బంది పెట్టి చాలా హింసించారు. ధాన్యాన్ని కొనలేదు. అంతా చక్కగా ఉన్న ధాన్యాన్ని కొన్నారు. మొలకొచ్చిన ధాన్యాన్ని తడి ఉన్న ధాన్యాన్ని కొనలేదండి వాళ్ళు. తర్వాత అదర్వైజ్ విత్తనాలు కూడా సరైన విత్తనాలు దొరకలేదు వేసుకోవటానికి రైతులకి. మరి మందులు అంతా కల్తీమయమైపోయింది. తిరుపతి లడ్డు కాడి నుంచి రైతుకు అమ్మే మందుల వరకు కూడా కల్తీమయం చేశాడు జగన్మోహన్ రెడ్డి. తర్వాత మనిషికి నీరు ఎంత అవసరమో పంటలకి నీరు అంత అవసరం. ఆనాడు పోలవరం ప్రాజెక్ట్ని దాన్ని పండుకోబెట్టి మోటార్లు తుప్పుపట్టేటట్టు, కాలువలు ఎండిపోయేటట్టు, పోలవరం కాలువల్లో మనం చూసాం ఇంగ్లీష్ మొక్కలు కూడా మొలిచాయి. రైతుని వెన్నుపోటు పొడిచిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ రైతుకి రేపొద్దున 27లో మామూలుగా పారుదలగా పోలవరం ప్రాజెక్టు నీళ్లు వచ్చేటట్టు చేస్తానని హామీ ఇచ్చారు చంద్రబాబు గారు. ఇప్పటికే 82% వరకు పని అయిపోయింది. అదవరకు 72% వర్క్ అప్పచెప్తేనే 2-3% చేసి ఇది మాకు అర్థం కావట్లేదన్న మంత్రులకి పదవులు ఇచ్చారు వాళ్ళు. ఇవాళ అలాంటిది ఏమీ లేదు. అందరికీ, రైతులకి అందరికీ కూడా మరి ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ రైతు చాలా సంతోషిస్తున్నాడు. వితిన్ 24 అవర్స్లో డబ్బులు పడుతున్నాయి. అదవరికి పెళ్ళామళ్ళలో పుచ్చెలు కూడా తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చి మా రైతు బ్రతికేవాడు, పంటలు పండించేవాడు. ఇవాళ అలాంటి పొజిషన్ లేదు. ఇవాళ రైతుని 20,000 ఇచ్చి ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం. మరి తక్కువ రేటుకి వడ్డీ
మన పట్టాదారు పాస్బుక్ కాపీ తీసుకెళ్ళి బ్యాంకులో పెడితే తక్కువ రేటుకి తక్కువ వడ్డీకి డబ్బులు ఇచ్చి వాళ్ళ రైతును ఆదుకుంటున్నారు, పట్టాలు ఇస్తున్నారు. మరి వాళ్ళ ట్రాక్టర్లు కూడా ఇస్తున్నారండి సబ్సిడీ మీద. ఇంత చక్కగా ప్రభుత్వం చేసింది, కానీ ఆనాడు మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాత్రం మసిబూసి మారేడుగాయ చేసి రైతుని హత్య చేసింది అనటానికి ఇవన్నీ ఉదాహరణలు. అన్నదాత సుఖీ భవ 3 విడత కార్యక్రమంలో మీకు అమౌంట్ అయితే వచ్చిందా? 6,000 పడిపోయినండి. గంటలో పడిపోయినండి. పడిపోయినండి. మీకు ఏమనిపిస్తుంది, ఎలా ఉంది ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం? మీకు రైతుగా మీకు ఏ విధంగా ఉపయోగపడతా ఉంది? బాగా ఉపయోగపడుతుంది రైతు వారిగా కూటమి ప్రభుత్వం. వాళ్ళు 6,000 పడంగానే కూలోళ్ళ కాటికి పెట్టుబడులకి ఆనందంగా ఉందండి పడిపోయింది రైతుకి. అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక ఎవరైతే వస్తున్నారో టెక్నాలజీ యూజ్ చేసుకుని రైతులు మందులు చల్లడం కానీ, లేదంటే కొన్ని విషయాల్లో కానివ్వండి, టెక్నాలజీ యూజ్ చేసిన డ్రోన్ విషయంలో కానీ ముందుకు వెళ్తూ ఉంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది టెక్నాలజీ విషయంలో? డ్రోన్ టెక్నాలజీ విషయం బాగుందండి. డ్రోన్లు వచ్చేసినాయండి, రైతు కూడా బాగుందండి, బాగా లాభంగా ఉందండి ప్రతి దాంట్లో కూడా. అంటే అప్పుడు కూలి పనిగా పెట్టుకుని మనుషులు పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది మనుషులు ఇదే టెక్నాలజీ బాగుంది సార్. ఇంకా ప్రతిదీ కూడా టెక్నాలజీ వచ్చేస్తే మాకు కూడా రైతు కూడా ఆనందంగా ఉంటారండి. అంటే మరి చూసుకుంటే కనుక టెక్నాలజీ వస్తే కనుక కూలి పని ఎవరైతే చేసుకున్నారో వాళ్ళకి ఇబ్బంది కదా. కూలి పని అంటే ఇప్పుడు టెక్నాలజీ దేశం మారిపోతుందండి. దేశం మారినప్పుడు మా రైతులు కూడా టెక్నాలజీ వైపే చూస్తారుగా, అదే అండి. అయితే బాబు గారు ఏం చెప్తున్నారంటే పదేగా కెమికల్స్ తగ్గించి న్యాచురల్గా దొరికే ఈ యొక్క వాటితో ఎరువులు వాడాలంటే కెమికల్స్ తగ్గించమని చెప్పి వాడుతూ అంటారు. వాస్తవానికి ఇప్పుడు దాళవ వేసామండి మేము. దాళవ వేసాం, ఎకరానికి 52 కిలోలు యూరియా వాడామండి ఇప్పుడున్న పరిస్థితిలో. అదే అండి. అంటే యూరియా దొరకట్లేదు అన్నారు. దొరకపోవటం ఫ్రీగానే ఉందండి మార్కెట్. బాగుందండి మా ఏరియా కూడా తక్కువ వాడుతున్నామండి ఇప్పుడు మేము. అంటే ఈ ఏదైతే ఎరువులు అయితే ఉన్నాయో ఆ ఎరువుల్లో కూడా చాలా వరకు కల్తీ జరుగుతూ ఉంది అంట. లేదండి, కల్తీ జరిగితే రైతుకు తెలిసిపోద్ది కదండి. అప్పుడు కల్తీ జరిగిందని రైతే స్టేట్మెంట్ ఇస్తాడు కదా. కల్తీ ఏం లేదండి. సరే, పంట విషయంలోకి వస్తే కనుక మీ పంటకు గిట్టుబాటు ధర కలుగుతాను. గిట్టుబాటు ధర వస్తుందండి, బాగానే ఉంటుందండి. డబ్బులు కూడా ఎమ్మటే పడిపోతున్నాయండి మిల్లర్లకి వెళ్ళంగానే. దానివల్ల ప్రాబ్లం లేదు. రైతు చెప్పాలంటే ఆనందంగా బతుకుతున్నాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో.